మీకు అవసరమో అది మీకు వెంటనే తెలియజేస్తుంది. మీరు కొనే కారుని నడిపి చూడండి, మీరు కొనే ఇల్లుని మొత్తం తిరిగి చూడండి, అది మీకు సొంతమైందనుకుని మీకు ఏవేవి కావాలో అదంతా చెయ్యండి. అవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అవి మీరు సొంతం చేసుకోవాలని చేసే పనులని అది ఖచ్చితంగా మీకు వచ్చి చేరుతుంది. ఒకవేళ మీరు కళ్ళు తెరిచేలోగా అది మీ ముందుండొచ్చు, లేకపోతే దాన్ని పొందడానికి కావలసిన ప్రయత్నం మీరు చెయ్యొచ్చు. అలా చేయవలసిన పని అలా చేయడం నాకు ఇష్టం లేదని మీరు చెప్పకూడదు. అలా చెప్తే మీరు సరైన దారిలో వెళ్ళట్లేదని అర్థం. ఒక్కొక్క సమయంలో మీరు ఒక నడవడికి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచం దాన్ని మీ ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. అదే దారిలో మీరు వెళ్ళారంటే మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉత్సాహంగా ఉండడం గ్రహిస్తారు. సమయం స్తంభిస్తుంది. రోజంతా చేయమన్నా కూడా చేస్తారు. ఈ ప్రపంచానికి ఇష్టమైంది వేగమే. ఎప్పుడూ నీరసించకండి, బద్దకించకండి, ఎప్పుడూ కూడా అలక్ష్యం చెయ్యకండి. సందర్భం వచ్చినప్పుడు, ఇప్పుడే చేయాలని ఆలోచన వచ్చినప్పుడు, లోపల మనస్సు వెంటనే చెయ్యని చెప్పినప్పుడు మీరు ఆ విషయాన్ని వెంటనే చెయ్యండి. ఇదే మీ యొక్క పని. అది చెప్పినప్పుడు అది చెయ్యండి. మీకు కావలసినవన్నీ కూడా మీరు ఎంతో కష్టపడి సాధించుకుంటారు. డబ్బు కావాలంటే సంపాదించుకుంటారు. ప్రజలు కావాలనుకుంటే వశపరుచుకుంటారు. ప్రత్యేకమైన పుస్తకం కావాలంటే దాన్ని కూడా మీరు పొందగలరు. మీరు దీనివైపు లాగబడుతున్నారు అనే విషయం మీద మీరు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మీరు కోరుకున్న రూపం మీ మనసులో ఉన్నప్పుడు మీరు దాని వైపు లాగబడుతున్నారు. అది కూడా మీలోకి వస్తుంది. అది మీలో నుండి మీ ద్వారా భౌతిక ప్రపంచంలోకి వస్తుంది. అలా జరగడమే పట్టుదల అని కూడా చెప్పొచ్చు. ఏదీ లేని ప్రదేశం నుంచి మీరు బయటపడొచ్చు. ఒకవేళ అక్కడే ఉన్నా సరే, ఏ దారి లేకపోయినా సరే, ఖచ్చితంగా ఒక దారి ఉంటుంది. ఉదాహరణకి ఇలా ఆలోచించి చూడండి. ఒక కారు వెళ్తోంది. ఆ కారు హెడ్ లైట్స్ వెళ్తురు 100-200 అడుగుల వరకు వెళ్తుంది. దాంట్లో మీరు కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వరకు ప్రయాణం చేయొచ్చు. కానీ మీకు తెలియవలసింది మాత్రం 200 అడుగులు మాత్రమే. అదే విధంగా జీవితం కూడా మన కళ్ళ ముందు వికసిస్తూ ఉంటుంది. ఇప్పుడు 200 అడుగుల వరకు తెలుస్తుంది, తర్వాత మరో 200 అడుగులు కూడా తెలుస్తుందనే నమ్మకం ఉండాలి. జీవితం మీ ముందు అలా వికసిస్తూనే ఉంటుంది. అది మిమ్మల్ని మీరు కోరుకున్న చోటికి తీసుకువెళ్ళి చేరుస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలని మీరే కదా కోరుకున్నారు. నమ్మకం అనేటువంటి మొదటి మెట్టును ఎక్కండి. మిగతా మెట్లను చూడాల్సిన అవసరం లేదు. మొదటి మెట్టును ఎక్కండి. ఇది ఎంతకాలం పడుతుంది అనేదే ప్రజల యొక్క ఇంకొక విషయం. ఈ కారు తీసుకోవడానికి నాకు ఎన్ని రోజులు పడుతుంది, ఆ వస్తువును డబ్బును సంపాదించడం నాకు ఎంతకాలం పడుతుంది, ఇది జరగటానికి 30 నిమిషాలు అవ్వచ్చు, లేక 3 రోజులు అవ్వచ్చు, లేక 30 రోజులు కావచ్చు. దీన్ని చెప్పడానికి నా దగ్గర సరైన ఆధారం లేదు. మీరు ప్రపంచంతో ఎంత ఐక్యమైపోయారో అన్నదాన్ని బట్టి అది ఉంటుంది. ప్రపంచం దృష్టిలో అందం ఒక విషయమే కాదు. ప్రాచీన కాలం నుంచి చూస్తే మనం ఆవగింజంత అనుకునేది పడే కష్టం కంటే దానికన్నా పెద్దది పడే కష్టం చాలా సులభం. ప్రపంచం ఏది ప్రయత్నించకుండానే చేస్తోంది. ఒక గడ్డి పరక పెరగడానికి శ్రమ అవసరం లేదు, ప్రయత్నం కూడా అవసరం లేదు. అది ఎంతో పెద్ద సృష్టి అవుతుంది. అన్నీ మీ మనసులో సంకల్పించుకునే సంకల్పాన్ని బట్టే ఉంటుంది. మనం దానికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చామన్న దాన్ని బట్టే ఉంటుంది. పెద్ద విషయానికి సమయం పడుతుంది, చిన్న విషయానికి సమయం పట్టదని అవన్నీ మనం ఏర్పరచుకున్నవే. ప్రపంచంలో ఏది విధులనేవేవి లేవు. ఒక విషయం ఉన్నట్టు మీరు గ్రహించారంటే అది ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేరుతుంది. కొంతమందికి చిన్న విషయాలు చేరడం చాలా సులభం. ఇప్పుడు మనం చిన్న విషయాల నుంచి ప్రారంభిద్దాం. ఉదాహరణకు కాఫీ. ఈ రోజు ఒక కప్పు కాఫీని ఆకర్షిద్దామని మీలో మీరు అనుకోండి. చాలా కాలంగా కలుసుకొని మీ స్నేహితుని రూపాన్ని మీ మనసులో తలుచుకోండి. ఎప్పుడైనా ఎవరైనా ఆ స్నేహితుడి గురించి మీతో మాట్లాడొచ్చు. ఆ స్నేహితుడు మీతో ఫోన్లో మాట్లాడొచ్చు, లేదా లెటర్ రాయొచ్చు. అన్ని చోట్ల నాకు మాత్రం కారు నిలిపే స్థలం దొరుకుతోందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పని చేసే రోజు నుంచి నేను ఈ పని చేస్తున్నాను. నా కారుని నేను ఎక్కడ పార్క్ చేయాలనుకునేది ఒక చిత్రంలా నేను మనసులో గీచుకుని ఉంటాను. 95% ఆ చోటు నా కోసమే ఉంటుంది. మిగతా 5 నిమిషాలు మిగతా వాళ్ళు ఆ చోటు ఖాళీ చేయడానికి 1-2 నిమిషాలు నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడూ నాకు ఇలాగే జరుగుతుంది. ఎన్నో వేల కొలది ప్రజలు భవిష్యత్ ఖైదీగా, ఇబ్బంది పడేవారుగా, ఇరుక్కుపోయిన వాళ్ళుగా భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో మీ పరిస్థితి ఏదైనా సరే మీ ఆలోచనల యొక్క యథార్థమే అని నేను చెప్తాను. ఆ ఆలోచనల యథార్థంలో ఆ గొప్ప రహస్యాన్ని మీరు ఉపయోగించినప్పుడు మార్పు అనేది తప్పకుండా ఏర్పడుతుంది. మీ పరిస్థితిని మీరు మార్చాలనుకుంటే ముందు మీ ఆలోచనలని మీరు మార్చుకోవాలి. మీకొచ్చే ఉత్తరాల్లో ప్రతిసారి ఒక బిల్ ఉంటుందని మీరు ఆలోచిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? అది తప్పకుండా ఉంటుంది. బిల్ ఉంటుందేమో అన్న భయంతోనే ప్రతిరోజు మీరు బయటికి వెళ్తున్నారు. మంచి విషయాల కోసం మీరు ఎదురు చూడటం లేదు. అప్పు గురించి ఆలోచిస్తున్నారు, అప్పు కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు అప్పు అనేది తప్పకుండా వస్తుందిగా. ఇలా ఆలోచించడం వల్ల ప్రతిరోజు మీ ఆలోచనల వల్ల ఏదోటి జరుగుతుంది. అప్పు కట్టమని లెటర్ వచ్చిందా?
అవును వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని చెప్పి లెటర్ వచ్చి ఉంటుందా? వచ్చింది. అదెందుకు జరిగిందంటే మీరు దానికోసం ఎదురు చూస్తున్నారు. దానికి కారణం మీ ఆకర్షణ శక్తి మీ మాట వింటుంది కాబట్టే. మీరు కోరుకునే ప్రతి దాన్ని అది మీ దగ్గరికి తీసుకొస్తుంది. మీకు మీరే సహాయం చేసుకోండి. మీరు ఒక మనీ ఆర్డర్ కోసం ఎదురు చూడండి. ఈ రోజున్న పరిస్థితులను బట్టి చాలా మంది ఇదే నేను అని నిర్ణయిస్తున్నారు, కానీ అది మీరు కాదు, అది మీరుగా ఉండేవారు. ఉదాహరణకి ఈ రోజున్న పరిస్థితిలో మీ బ్యాంక్ అకౌంట్లో మీకు కావాల్సినంత డబ్బు లేనప్పుడు, మీకు కావాల్సిన రిలేషన్ లేదనో, మీరు ఆరోగ్యంగా లేరనో అనుకోవచ్చు. అది ఇప్పుడున్న మీరు కాదు, అది పూర్వజన్మలో మీ కోరికలు ఊహల వల్ల అలా జరుగుతుంది. కాబట్టి మనం పూర్వజన్మలో చేసిన పనుల వల్లే, ఆ కోరికల వల్లే, ఆ ఊహల వల్లే మనం జీవిస్తున్నాం. ఇప్పుడు మీ ప్రస్తుత పరిస్థితిని చూసి దాన్ని బట్టి మీరు తెలుసుకున్నారంటే ఎప్పటికీ తిరిగి రాలేని ఒక పెద్ద లోయలో పడిపోయారని అర్థం. మన మనసులో ఏం ఊహించుకుంటున్నామో అదే జరుగుతుంది. మీ జీవితం మారటానికి ఈ సమయంలో మనం ఏం చేయొచ్చు? మీకు నేను 2-3 విషయాలు చెప్తాను. ముందు మీరు చేయవలసింది, ఏ విషయానికి మీకు కృతజ్ఞతగా ఉన్నారో ఒక పట్టికను తయారు చేయండి. ఎందుకంటే అది మీ మనసులో గూడు కట్టుకొని మీ ఆలోచనలో మార్పు తెస్తుంది. చెప్పాలంటే ఇది మీ విషయాల గురించి, మీ యొక్క తత్వాన్ని గురించి, మీ యొక్క సమస్యల గురించి, మీ దగ్గర లేని విషయాల గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు. ఈ ప్రయత్నంలో తప్పకుండా మీరు వేరే దిశకి వెళుతూ ఉంటారు. మీకు మంచి చేసే అన్ని విషయాలకి మీరు కృతజ్ఞతగా ఉంటారు. మీ జీవితంలో అన్ని మంచి విషయాలు జరగటానికి కృతజ్ఞతా మార్గం ఒకటే దారి. తను చేసే చిన్న చిన్న పనులకి తన భార్య దగ్గర నుంచి పొగడతలు లభిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఇంకా మంచి పనులే చేస్తుంటాడు. ఇది పొగడతలకు సంబంధించింది. ఇలాంటి విషయాలు ఆకర్షిస్తాయి. ఇలాంటి విషయాలు బాగా ఆకర్షిస్తాయని చెప్పొచ్చు. జీవితంలో మనం దేన్ని కలుసుకుంటామో, దేనికి థ్యాంక్స్ చెప్తామో అదే మనకి దక్కుతుంది. నాకు సంబంధించినంత వరకు కృతజ్ఞత అనేది ఎంతో శక్తివంతమైందని అంటాను. రోజు ఉదయం నేను లేచిన వెంటనే చెప్పే మాట ఇదే, కృతజ్ఞత. ప్రతిరోజు ఉదయం నేను లేచి నా కాళ్ళు కింద పెట్టిన వెంటనే నేను చెప్పే మాట ఇదే, కృతజ్ఞత. మిగతా పనులు చేసేటప్పుడు నేను ఎందుకు కృతజ్ఞుడిగా ఉన్నాను అని ఆలోచిస్తాను, కానీ అది నేను ఒక కర్తవ్యంగా, పనిగా భావించి చేయట్లేదు. అది నేను మనస్ఫూర్తిగా భావించి కృతజ్ఞతతో చేస్తున్నాను. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నదాని గురించి మీరు భావిస్తున్నట్లయితే ఇంకా గొప్ప విషయాల గురించి ఆలోచించే అవకాశం కూడా మీకు ఎక్కువగా దొరుకుతుంది. మీరు మీ చుట్టూ ఉన్న విషయాలు చూసి నేను అనుకున్న కారు దొరకలేదు, భార్య దొరకలేదు, ఇల్లు దొరకలేదు, ఇవన్నీ అనుకుంటూ ఉన్నారా? అవన్నీ ఆపేయండి. ఇవన్నీ మీ దగ్గర లేని విషయాలు. మీ దగ్గర ఉన్న విషయాల గురించి మీరు ఆలోచించండి. ఒకవేళ అది మీరు చూస్తున్న ఈ చిత్రంలా కూడా ఉండొచ్చు, మీ దగ్గర ఉన్న డ్రెస్సుల్లా కూడా ఉండొచ్చు. మీకు మీ విషయాల గురించి కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు మీరు అనుకున్నవి తప్పకుండా మీ దగ్గరకు వచ్చి చేరతాయి. నాకు ఏమీ సరిగ్గా జరగడం లేదు, పరిస్థితి చాలా దారుణంగా ఉందని ప్రతిసారి మనం అనుకుంటాం. నా కుటుంబంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దారిలో కనిపించే ఒక కంకర రాయిని నేను తీసుకున్నాను. అది నా జేబులో వేసుకున్నాను. ఈ రాయిని ముట్టుకున్నప్పుడల్లా నేను కృతజ్ఞతలు చెప్పుకునే ఏదో ఒకటి నేను అనుకోబోతున్నానని నాలో నేనే చెప్పుకున్నాను. ప్రతిరోజు ఉదయం లేవగానే టేబుల్ మీద ఉన్న రాయిని తీసుకుని నా జేబులో వేసుకుని నేను చేయవలసిన పనులు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. రాత్రి దాన్ని తీసి బయట పెట్టినప్పుడు అదే చేస్తాను. ఇది నాకు అలవాటైపోయింది. దీని మూలంగా నాకు ఒక అద్భుతమైన అనుభవం ఏర్పడింది. ఒకసారి ఆ రాయి నా జేబులోంచి కింద పడినప్పుడు సౌత్ ఆఫ్రికన్ ఫ్రెండ్ అదేంటని అడిగారు. అదేంటది? అది కృతజ్ఞతలు చెప్పుకునే రాయి అని ఆయనకి నేను చెప్పాను. కృతజ్ఞతలు చెప్పుకునే రాయా? సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన ఆయన 2 వారాల తర్వాత ఆయన దగ్గర నుంచి ఈమెయిల్ వచ్చింది. అందులో ఆయన ఏం రాశారంటే, నా కొడుకు ఒక విచిత్రమైన వ్యాధితో మరణించబోతున్నాడు. అదేంటంటే ఒక రకమైన హెపటైటిస్. నాకు కృతజ్ఞతలు చెప్పుకునే 3 రాళ్లను పంపించగలరా అని రాశారు. ఆ రాళ్ళు రోడ్డు మీద దొరుకుతాయి కాబట్టి నేను సరేనని చెప్పాను. నేను పంపించే రాళ్ళు కొంచెం ప్రత్యేకంగా ఉండాలని పక్కనున్న చెరువు దగ్గరికి వెళ్ళి కొన్ని మంచి రాళ్లను వెతికి నేను ఆయనకి పంపించాను. 4-5 నెలల తర్వాత నా స్నేహితుడి దగ్గర నుంచి లెటర్ వచ్చింది. అందులో ఆయన ఏం రాశారంటే, నా కొడుకు బాగుపడ్డాడు, ఇప్పుడు చాలా బాగున్నాడు, అంతేకాకుండా నేను మీకు ఒక విషయం చెప్పాలని రాశారు. కృతజ్ఞతలు చెప్పుకునే రాళ్ళని $10 చొప్పున 1000 రాళ్ళని అమ్మి ఆ డబ్బుని మంచి పనులకి మేము అందజేసాం, మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. అందువల్ల కృతజ్ఞతాభావం మనలో ఉండడం మన అందరికీ అవసరం. మీ జీవితంలో మార్పు రావాలి అంటే మీరు ఆ విషయాన్ని తప్పకుండా చెయ్యండి అని నేను చెప్తాను. ఇది ఒక చాలా గొప్ప విషయం. ఈ శక్తి ఇంత గొప్పది అని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నేను అపోలో ఆకాశం నుండి ఈ మెమరీ ఫోటోలని తీస్తున్నప్పుడు 1980లో ఒలింపిక్ గేమ్స్లో నేను దాన్ని ప్రదర్శించాను. దానికి విజువల్ మోటార్ రిహార్సల్ అని పేరు.
దృశ్యాన్ని మీరు చూడండి, అది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. మనస్సు గురించిన ఒక గొప్ప విషయాన్ని మీతో చెప్పబోతున్నాను. ఒలింపిక్లో పాల్గొనే కొంతమంది ఆటగాళ్లను మీరు తీసుకొని వాళ్ళు పాల్గొనబోయే ఆ పరుగు పందాల గురించి మనసులో ఆలోచించమని మేము చెప్పాము. వాళ్ళు ఆ నేల మీద పరిగెడుతున్నప్పుడు ఏ దిశలో ఏ వరుసలో వాళ్ళు పరిగెడతారో ఆ విషయాన్ని వాళ్ళు ఊహించుకొని చేసినప్పుడు మేము ఎంతో ఆశ్చర్యపోయాము. ఇది ఎలా సాధ్యం అవుతుంది? వాళ్ళు మనసుతో ఆలోచించినప్పుడు ఇది నిజంగా జరుగుతుందా లేక వాళ్ళ ఊహ అని చెప్పి మేము ఆశ్చర్యపోయాము. మీరు మనసులోకి వెళ్ళగలిగితే శరీరంలోకి వెళ్ళగలరు. మీరు ఎప్పుడైనా మెమరీ ఫోటోస్ తీసేటప్పుడు అది మీ మనసులో అనుకునేటప్పుడు ఎప్పుడు మీ మనసులో చివరగా జరిగిన విషయాన్ని తలుచుకుని ఆ పని చేయండి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మీ చేతి వేళ్ళ వెనక భాగం చూడండి, దాన్ని బాగా చూడండి. మీ చర్మంలో ఉన్న ముడతల్ని, నరాల్ని, రక్త నాణాలని అన్నింటినీ బాగా శ్రద్ధగా చూడండి. ఇప్పుడు మీ చేతుల్ని మెల్లగా మూయండి. అప్పుడు అలా మూసేటప్పుడు మీ చేతులు కొత్త కారు స్టీరింగ్ పట్టుకున్నట్టు మీరు ఊహించుకోగలరు. నిజం చెప్పాలంటే అది 3 విధములైన దృశ్యం. అది అందరికీ అనుభవంగా అనిపిస్తుంది. ఆ కలలో అదే నిజం అనిపిస్తుంది. ఇంతకు ముందు అది మీ దగ్గర ఉన్నది అన్న భావన వల్ల మనకెందుకు కొత్త కారు అనేటువంటి ఆలోచనలోకి మిమ్మల్ని తీసుకువెడుతుంది. మెమరీ ఫోటోస్ ఊహలో మాత్రమే కాదు, భావాలే నిజమైన పట్టుదలని ఇస్తాయి. ఇలాగే చాలా మంది ఆత్మవిశ్వాస దృశ్యాలు ఆలోచించినా తనకు కావలసింది ఆ దృశ్యంలో కనిపిస్తే చాలు అని అనుకుంటారు. కానీ అలా చేసిన తర్వాత అది అపరిమితంగానో సంతోషంగానో లేక ప్రేమగానో ఉందని మీరు అనుకోకపోయినట్టయితే నాకు తెలిసినంత వరకు అది భావాల్ని ప్రేరేపించదని అనుకుంటున్నాను. ఈ చోటులోనే రహస్యం పనిచేయడం మొదలు పెడుతుందని నా అభిప్రాయం. ఆ కారు లోపల నిజంగానే మనం ఉన్నామన్న విషయాన్ని మీలో మీరే ఊహించుకుంటున్నారు. నాకు ఆ కారు దక్కితే ఎలా ఉంటుంది, ఆ కారుకి నేను ఓనర్ అవ్వగలనా అని ఎప్పుడు మీరు అనుకోకూడదు. ఎందుకంటే అవి భావాలకు సంబంధించినది. అది ఈ కాలంలో లేదు, రాబోయే కాలంలో ఉంది. ఆ భావాలతోటే మీరు జీవించారంటే అది రాబోయే కాలంలోనే ఉంటుంది. సంతోషాన్ని అనుభవించండి, ఆనందాన్ని ఆహ్వానించండి. చీకటి గదిలో పిచ్చి పని అని కూడా అనుకోవచ్చు. చాలా ఉత్సాహంగా చేయండి, సిగ్గుపడకుండా చేయండి. చాలా మంది సిగ్గుతోటి నేను ఈ పని చేయొచ్చా అని అడుగుతారు. మార్పు కావాలంటే ఇలా చేయడంలో తప్పులేదు. ఆ భావం, దానితో పాటు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, ఇవి రెండూ కలిసి ఒక తలుపులా ఓపెన్ అవుతుంది. దాని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఆ శక్తి తనకు తానుగా బహిర్గతం అవుతుంది. ఆ శక్తి ఏమిటనేది చెప్పడం నా వల్ల కాదు, కానీ అది ఇక్కడ ఉందని మాత్రం నాకు తెలుసు. అది ఎలా అని కనిపెట్టడం మన పని కాదు. దాన్ని ఎందులో ఉపయోగిస్తున్నాం, ఎంత శ్రద్ధ వహిస్తున్నాం అనేది ఎలా అనే దానికి దారి చూపుతుంది. ఎలా అనేది ప్రపంచానికి సంబంధించి ఒక లిమిట్ లోనే ఉంటుంది. మీ కళలు చాలా చిన్నవిగా దగ్గరలో చేరుకునేటట్టు, ప్రపంచం చాలా సులభంగా తెలుసుకునేటట్టు చేస్తారు. మీరు ప్రపంచం దగ్గర ఒక విషయాన్ని అప్పగించారంటే అది వాళ్ళు తిరిగి ఇచ్చేటప్పుడు మీరు ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఇక్కడే మాయాజాలం, చాలా అద్భుతాలు జరుగుతాయి. దీన్ని మీరు ప్రతిరోజు చేయాలంటలో ఎటువంటి తప్పు లేదు. అది మీకు చిన్నపిల్లల ఆటలాగా అనిపించకూడదు. ఈ రహస్యానికి సంబంధించి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక గొప్పదైన మనస్థితి. ఈ విషయాన్ని మీరు ఊహల ప్రపంచంలో ఉంచుకోవాలి. ఎంతవరకు వీలవుతుందో అంత ఊహతోనూ, సంగీతంతోనూ, భావోద్వేగంతోనూ ఉండాలి. ఇలాంటి మాయాజాల జీవితంలో జీవించే వాళ్ళకి జీవించిన వాళ్ళ మధ్యలో ఒకే ఒక్క మార్పే ఉంది. ఇలాంటి మాయాజాల జీవితం జీవించే వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తున్నారు. వాళ్ళు పట్టుదల, నిగ్రహాన్ని పాటిస్తున్నారు. అందుకే వాళ్ళు వెళ్ళిన చోటంతా మాయాజాలంగా మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దాన్నే ఉపయోగిస్తున్నారు. ఒక్కచోట కాదు, ప్రతి చోట వాళ్ళు ఆ పట్టుదల, నిగ్రహాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రజల దృష్టి దేని మీదైనా సరే కొంతకాలం వరకే ఉంటుంది. వాళ్ళు నేను ఈ కార్యక్రమం చూశాను, చాలా ఆత్రుతగా ఉన్నాను, నన్ను నేను మార్చుకోబోతున్నాను అంటారు. కానీ అనుకున్నట్టుగా ఏది జరగదు. భూమికి కింద కాస్త పైన పైకి రావడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఆ వ్యక్తి పై భాగాన్ని మాత్రమే చూసి ఇది మనకి సరిపడదు అనుకుంటారు. దానికి ప్రపంచం ఏమంటుందో తెలుసా? మీ ఇష్టం, నాకు కావాల్సింది అదే అంటుంది. అది ఇంకా పైకి రానే రాదు. నేను పట్టుదల, నిగ్రహం గురించి తెలుసుకున్న వెంటనే అది నేను సహజంగా పరిశీలించి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆశపడ్డాను. 1995లో నేను మెమరీ ఫొటోస్ని చిత్రీకరించడం జరిగింది. జీవితంలో నేను సాధించడానికి ఇష్టపడే, అంటే జీవితంలో నేను కోరుకునేటటువంటి కారు, గడియారం, నేను కలలు కనే నా తోడు, ఆ బొమ్మలన్నింటినీ కట్ చేసి నా మెమరీ చార్ట్లో తగిలించేవాడిని.
ప్రతిరోజు ఆరు బయట కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఆ చిత్రపటాల్ని తయారు చేసుకునేవాడిని. దానివల్ల ఆ చిత్రపటాల్లో ఉన్నదంతా నా జీవితంలో నిజంగా జరుగుతున్నట్లే అనిపిస్తుంది. ఆ తర్వాత నేను వేరే ఇంటికి మారాల్సి వచ్చింది. నా వస్తువులన్నీ ఒక అట్టపెట్టెలో పెట్టి ఒక చోట ఉంచాను. గత 5 ఏళ్లుగా నేను 3 ప్రదేశాలు మారాను. ఆ తర్వాత కాలిఫోర్నియాకు వచ్చి ఒక ఇల్లు కొనుక్కొని నా ఇష్టం వచ్చినట్లు కట్టుకున్నాను. ఇప్పుడు 5 ఏళ్ల ముందు నేను తయారు చేసుకున్న నా మెమరీ ఫొటోస్ అన్నిటినీ ఇక్కడికి తీసుకొస్తున్నాను. ఒకరోజు 5 ఏళ్ల నా కొడుకు కీనన్ నా కలల ప్రపంచంలోకి వచ్చాడు. 5 ఏళ్లుగా తెరవనటువంటి ఒక అట్టపెట్టె అక్కడ తలుపుకు అడ్డంగా ఉంది. మా అబ్బాయి ఆ పెట్టె మీద కూర్చొని కాళ్లతో కొడుతూనే ఉన్నాడు. కాసేపు అలర్ట్ చేయకుండా ఉంటావా, నాకు చాలా పనులున్నాయని తనతో చెప్పాను. ఈ పెట్టెలో ఏముంది డాడీ? ఇందులో నా మెమరీ ఫొటోస్ ఉన్నాయి. మెమరీ ఫోటోస్ అంటే ఏంటి డాడీ? అందులోనే నా లక్ష్య సాధనలన్నీ దాగి ఉన్నాయి. జీవితంలో నేను సాధించాలనుకున్నటువంటి విషయాలన్నీ అందులో దాచుకున్నాను అని చెప్పాను. కానీ వాడి వయసుకి నేను చెప్పింది అర్థం కాలేదు. సరేరా, నీకు అవి చూపిస్తాను, అప్పుడే నీకు బాగా అర్థం అవుతుంది. వాడిని పెట్టే వద్దకు తీసుకువెళ్ళి ఆ ఫొటోస్ అన్ని బయటికి తీశాను. అందులో ఒక మెమరీ ఫొటోస్లో నేను 5 ఏళ్లకు ముందు చూసిన మెమరీ ఫోటోలో ఒక ఇల్లు నాకు క్లియర్గా కనిపించింది. నేను అదిరిపడే విషయం ఏమిటంటే ఆ కనిపించే ఇంట్లోనే ఇప్పుడు మేము నివసిస్తున్నాం. అలాంటి ఇల్లు కాదు, అదే ఇల్లు. నాకు తెలియకుండానే నేను నా కలల ఇంట్లో జీవిస్తున్నాను. ఈ విషయం అర్థం కాగానే నాకు తెలియకుండానే నా కంట్లోంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎందుకు డాడీ ఏడుస్తున్నారు? అదేం లేదు నాన్న, చివరికి పట్టుదల, నిగ్రహం అనేది ఎలా పనిచేస్తాయో నేను తెలుసుకున్నాను. మెమరీ ఫొటోస్లోని శక్తి సామర్థ్యాలను తెలుసుకున్నాను. నేను చదివిన అన్నిటినీ, నా జీవితంలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని, వసతులకు సంబంధించిన విషయం కూడా తెలుసుకున్నాను. అది నా ఇంటి విషయంలో కూడా బాగా పనిచేస్తుంది. నాకు తెలియకుండానే నేను నా కలల ఇంటిని కొనుక్కున్నాను. కళ అనేది అన్నిటికంటే ముందు అది జీవితంలో రాబోయే సంతోషకరమైన రోజులకు నిదర్శనం. మీకు ఏం కావాలో నిర్ణయించుకోండి. దాన్ని పొందగలమనే నమ్మకాన్ని పెంచుకోండి. మీరు దానికి తగిన వారే, అది మీరు పొందగలరని నమ్మండి. ఆ తర్వాత ప్రతిరోజు కళ్ళు బాగా మూసుకుని మీ మనసులో దాన్ని పొందినట్టుగా అనుభూతిని పొందండి. అది మీ సొంతమైపోయినట్టుగా భావించండి. ఆ తర్వాత దాని నుంచి బయటకు వచ్చి మీరు కృతజ్ఞతాభావంతో ఉండే విషయాల మీద సంతోషంగా మీ శ్రద్ధను చూపించండి. దానికి కార్యరూపం ఇవ్వకముందే దాన్ని ప్రపంచపు బాధ్యతలో వదిలేయండి. అది దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మీ దగ్గరికి చేరుస్తుందని నమ్మండి. రహస్యం నాలో ఒక పరిపూర్ణమైన మార్పును తీసుకొచ్చింది. నేను వ్యతిరేక భావాలు గల తండ్రి పెంపకంలో పెరిగాను. ధనవంతులందరూ కూడా ఎవరినో దోచుకుని సంపాదించిన వాళ్లే అన్న భావన ఆయనకు ఉండేది. డబ్బు మన దగ్గర ఉంటే మనం చెడిపోతాం, అది చెడ్డవాళ్ళ దగ్గరే ఉంటుంది అనే భావన ఆయనకు ఉండేది. కానీ డబ్బు చెట్లకు కాయదు, దాన్ని కష్టపడి సంపాదించాలి అనే భావనలో నేనుండేవాడిని. నేనేమైనా రాక్షసుల్లా కనపడుతున్నానా అని మా నాన్నగారు అనేవారు. ఇటువంటి పరిస్థితుల్లో జీవితం అనేది చాలా కష్టమైన విషయం అని నమ్మకంతో నేను పెరిగాను. నేను క్లెమెంట్ స్టోన్ని కలిసినప్పుడు నా జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. నేను క్లెమెంట్తో కలిసి పనిచేసినప్పుడు నువ్వు అనుకున్నది సాధించిన తర్వాత ఆశ్చర్యం కలిగించే ఒక విషయాన్ని నువ్వు ఎంచుకో అనేవారు. దాన్ని నీకు నేర్పించడం వల్లే నువ్వు సాధించావు అనేంత గొప్పగా ఆ గమ్యం ఉండాలి అనేవారు. ఆ రోజుల్లో నేను సంవత్సరానికి $8,000 సంపాదిస్తూ ఉండేవాడిని. నేను ఇంకా సంపాదించాలి అనే ఆశ నాలో ఉన్నందువల్ల సంవత్సరానికి $1,00,000 సంపాదించాలని ఆశపడ్డాను. కానీ దాన్ని ఎలా సాధించాలని నాకు తెలియదు. దానికి నా దగ్గర పథకము లేదు, ఎలాంటి అవకాశము లేదు. కానీ దాన్ని నేను నమ్మాను. అదే నిజమనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. దాన్ని ప్రపంచ బాధ్యతతో కలుపుతున్నానని అప్పుడే నిర్ణయించుకున్నాను. క్లెమెంట్ నాకు నేర్పించిన విషయాల్లో ఒకటి ఏమిటంటే కళ్ళు మూసుకుని మనం అనుకున్న ఆశలన్నీ నెరవేరినట్టుగా కలలు కనమనేవాడు. నేను నిజంగానే $1,00,000 ఒక దాని మీద రాసుకుని నేను పడుకున్న తోట ఉత్తరం భాగాన దాన్ని అంటించాను. అది నా లక్ష్యాన్ని తరచూ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నేను కళ్ళు మూసుకుని $1,00,000 ఉంటే నేను ఎలా జీవితాన్ని గడుపుతాను అని ఆలోచించాను. అద్భుతమైన అనుభవం. ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే 30 రోజుల వరకు ఎటువంటి మార్పు కలగలేదు. ఎటువంటి తార్కాణము నాకు జరగలేదు. ఎవరూ నాకు డబ్బు ఇవ్వడానికి ముందుకు రాలేదు. 4 వారాల తర్వాత నేను స్నానం చేస్తున్నప్పుడు $1,00,000 సంపాదించాలనే ఆశ మళ్ళీ నాలో ప్రవేశించింది. అప్పుడు నా పుస్తకం ఒకటి ప్రచురణకు వచ్చింది. 4,00,000 కాపీల్ని $1.50కి ఒక్కో పుస్తకాన్ని అమ్మితే నాకు $1,00,000 వస్తాయి అని అనుకున్నాను. ఆ పుస్తకం ఇంతకు ముందే నా దగ్గర ఉంది, కానీ ఆ ఆలోచన మాత్రం నాకు రాలేదు. మీకు ఒక ఉద్రేకపూరితమైన ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని కార్యరూపంలోకి మారిస్తే అదే రహస్యం.
అది ఎలా చేయాలో నాకు తెలియలేదు. 4 లక్షల కాపీలు. ఇంతవరకు నేను అన్ని కాపీలు అమ్మిందే లేదు. అప్పుడే నేషనల్ ఎంక్వైరర్ అనే పుస్తకాన్ని ఒక కొట్లో చూశాను. అదే పత్రికని నేను ఇంతవరకు దూరం నుంచి మాత్రమే చూశాను. ఇప్పుడు హఠాత్తుగా అది నా కళ్ళ ముందే ఉన్నట్టుగా అనిపించింది. ఆ పత్రిక చదివి అందరూ నా పుస్తకం గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా 4 లక్షల మంది నా పుస్తకాన్ని కొంటారు. 6 వారాల తర్వాత న్యూయార్క్ లో హంటర్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక లేడీ నాతో ఏం చెప్పిందంటే, మీ స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది. నాకు మీ ఇంటర్వ్యూ కావాలి. ఇదిగోండి నా కార్డు. అవును, మీరు ఏ పత్రికలో రాస్తూ ఉంటారు నేను ఎక్కువగా నేషనల్ ఎంపైర్ పత్రికకే కథలు రాస్తాను అని ఆవిడ చెప్పారు. వెంటనే ఆ వైలెట్ జోన్ అనేది నా చెవులో మారుమోగింది. టంటడాయ్ టరడాయ్. పర్వాలేదే, ఈ విషయం వర్కౌట్ అయింది అనుకున్నాను. నా పుస్తకంలోని విషయాలు బయటకు వచ్చాయి. అలాగే నా పుస్తకం గురించిన పబ్లిసిటీ కూడా ఎంతో పెరిగింది. నేను చెప్పేది ఏమిటంటే, ఆ పత్రికకు సంబంధించిన విలేకరులందరూ కూడా నా కోరిక వైపు లాగబడ్డారు. కానీ నేను అనుకున్నట్టుగా ఆ సంవత్సరం $1,00,000 సంపాదించలేకపోయాను. $92,327 మాత్రమే సంపాదించగలిగాను. అందుకని నేను బాధపడి ఏడ్చాను అనుకున్నారా? ఇది చాలా అద్భుతమైన విషయం అని అనుకున్నాను. నా భార్య నా దగ్గరకు వచ్చి $1 మిలియన్ సంపాదించాలని మీరు అనుకుంటే జరుగుతుందా అని అడిగింది. దానికి నాకు తెలియదు, కానీ ప్రయత్నం చేస్తానని చెప్పాను. నేను రాసిన చికెన్ సూప్ ఫర్ సేల్ అనే పుస్తకానికి రాయల్టీ ఇచ్చినప్పుడు దాని ఓనర్ సంతకానికి పక్కనే ఒక నవ్వే బొమ్మ వేశాడు. ఎందుకంటే దాని విలువ $1 మిలియన్. నా సాధనకి నా అనుభవాలే సమాధానాలు చెప్పాయి. ఈ రహస్యం పనిచేస్తుందా అని నేను పరిశోధించి చూశాను. కానీ ఏమాత్రం సందేహం లేకుండా ఈ రహస్యం పనిచేసింది. ఆ రోజు నుంచి నేను ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను. ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి వేల కొలది ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పంటారా? జీవితంలో ఎక్కువ డబ్బుని ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆస్తిని, గొప్పతనాన్ని పొందటం ఎలా? అధిక డబ్బును సంపాదించడం ఎలా? నేను ప్రేమించే నా ఉద్యోగం నుంచి నా క్రెడిట్ కార్డు అప్పు తీర్చగలనా? ఎందుకంటే నా ఉద్యోగం ద్వారా నాకు వచ్చే డబ్బుకి ఒక మార్గం ఉంటుంది కదా. ఎక్కువ డబ్బు నేను సంపాదించడం ఎలా? ప్రపంచానికి ఈ విషయాన్ని విన్నవించండి. ఈ దృశ్యం ద్వారా రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దానికి మళ్ళీ వెళ్దాం. ప్రపంచంలో పట్టీలోంచి మీకు ఏది కావాలో అది అడగటమే మీ యొక్క పని. ఆ పట్టీ ద్వారా మీకు ఎంత డబ్బు అవసరమవుతుందో ఆ డబ్బును మాత్రమే మీరు అడగండి. తర్వాత విషయం ఏమిటంటే, మీకు అవసరమైన $25,000 కావాలని ప్రపంచాన్ని మీరు అడగండి. లేదా ఇంకేదైనా ఇష్టమైన విషయాన్ని అడగండి. మీరు నమ్మేట్టుండాలి. అప్పుల్లోంచి బయటపడాలని కొంతమంది లక్ష్యం. ఆ ఆలోచన మిమ్మల్ని అప్పుల్లో ముంచి ఏడిపిస్తుంది. మీరు అనుకున్నదే కదా మీ దగ్గరకు వస్తుంది. కానీ నేను అప్పుల్లోంచి బయటపడాలని అనుకున్నాను, అది తప్ప అని మీరు అడగొచ్చు. అప్పుల గురించి ఆలోచిస్తున్నందువల్ల అప్పుల్లో కూరుకుపోతారు. అప్పు తీర్చే ఒక పథకాన్ని ఏర్పరిచి దాన్ని అమలు చేయండి. దానికి కావలసిన డబ్బులు సంపాదించండి. వచ్చే నెల నా జీతం పెరిగితే బాగుంటుందని ఎంతో మంది నాతో అంటూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే పని చూస్తే వాళ్ళు చేసే పనికి మిగతా వాళ్ళు చేసే పనికి సంబంధమే ఉండదు. వెంటనే వాళ్ళు ఇది మనకి సరిపడదు అనుకుంటారు. ఆ తర్వాత ఇంకేంటి, మీ ఇష్టమే, నాకు కావాల్సింది. అంతస్తు అనేది ఒక మనిషికి చాలా ముఖ్యం. అంతస్తు ఆస్తి లేకపోతే మనిషికి చాలా చెప్తారు. స్నేహితులతో గొడవ పడతారు. మన దగ్గర అంత డబ్బు లేదు అని పిల్లలకి అర్థమయ్యేలా చెప్తారు. ఆ వస్తువుని కొనే శక్తి నా దగ్గర లేదు అని మీరు అనుకున్నారంటే జీవితాంతం ఆ వస్తువుని మీరు తప్పక కొనలేరు. ఈ విధంగా పేదరికం అనే దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ ఆహ్వానించినట్టే లెక్క. మీకు ఆస్తులు అంతస్తులు కావాలా? మీకు ఎంతో ఎక్కువ డబ్బు కావాలా? అయితే మీరు మీ లక్ష్యం గురించి ఆలోచించండి. మీరు గొప్పగా ఉండాలని కోరుకోండి. ఈ రహస్యాన్ని తెలుసుకున్న కొత్తలో నాకు నేను కట్టవలసిన బిల్లులన్నీ పోస్టల్ ద్వారా చాలా కట్టలుగా వస్తాయి. వెంటనే నేను దాన్ని ఎలా మార్చాలా అని ఆలోచించాను. మీరు శ్రద్ధ వహించడం దాన్ని బట్టి మీ వైపు మీరు ఉండగలరని ఆకర్షణ శక్తి చెప్తుంది. అందువల్ల నేను నా బ్యాంక్ స్టేట్మెంట్ని అడిగాను. అందులో ఉన్న నా బ్యాలెన్స్ షీట్ను మొత్తం నా చేతితో తుడిపేసి నాకు ఎంత ఉండాలని ఊహించుకున్నానో అంత రాసుకున్నా. ఆ తర్వాత పోస్టల్ ద్వారా నాకు డబ్బులు వచ్చి చేరితే ఎలా